రోజు మనం వక్బోర్డ్ ప్రాపర్టీ మన కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కాబట్టి మనం కలెక్టర్ గారికి అర్జీ రూపంలో అందరం మైనార్టీ సోదరులందరూ కలిసి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మంగళగిరిలో 72 ఎకరాలు అంజమూన్ భూమిని వాళ్ళు గవర్నమెంట్ భూమిగా మార్చుకొని ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తున్నారో అలాంటి ఆలోచనలు మానుకోవాలని, మానుకోకపోతే రేపు ముస్లిం సమాజం కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తుందని ఆశిస్తున్నాం. ఇవాళ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు యొక్క ఆదేశానుసారం యావత్ మైనారిటీ నాయకులు అందరూ కూడా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం గల ముఖ్య ఉద్దేశం ఏందనగా ఈ రాష్ట్రంలో భూములు అమ్ముకునేటువంటి ప్రక్రియను మీరందరూ కూడా గమనిస్తున్నారు. మరి కేవలం రూపాయికి 2 రూపాయలకే యావత్ భూముల్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నటువంటి తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దాహం తీర్చుకునేదానికి ఇవాళ వక్స్ భూముల మీద కూడా వీళ్ళు రావడం జరుగుతుంది. మరి మంగళగిరిలో ఉన్నటువంటి మీకు అంజుమన్ భూములను కూడా వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలనేటువంటి నెపంతో దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబట్టాలనేటువంటి నెపంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరి యావత్ ముస్లిం సమాజం కూడా దీన్ని వ్యతిరేకరిస్తూ ఇవాళ ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వక్స్ భూముల్ని ముస్లింల కొరకు వాళ్ళ యొక్క అభ్యున్నతి కొరకు మాత్రమే ఉపయోగించాలి గాని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకూడదని చెప్పి కోరుకుంటూ అందరూ ముస్లిం నాయకులు కూడా ముక్తఖండంతో ఇవాళ అర్జీ ఇవ్వడం జరుగుతుంది. మరి దీని మీద ఎటువంటి కార్యాచరణ అయినా సరే భవిష్యత్తులో రూపొందించిన రాష్ట్రమంతా ముస్లింలు ఒక్కటై దీన్ని తీవ్ర రూపంగా వ్యతిరేకిస్తూ ధర్నాలు, రాష్ట్ర రోకలు కూడా చేయడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. క్షణమే ఈ భూముల్ని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఉన్నటువంటి వక్స్ భూముల్ని మైనార్టీ సోదరుల అభ్యున్నతి కోసం మాత్రమే ఉపయోగించాలని చెప్పి వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మసీదులని అభివృద్ధి కొరకే వాడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా సింగరాయకొండ నుంచి వచ్చినటువంటి మైనార్టీ అధ్యక్షులు సుల్తాన్ బాషా గారు కానివ్వండి, ఒంగోలు సిటీ మైనార్టీ అధ్యక్షులు కానివ్వండి, అలానే మండల మైనార్టీ కానివ్వండి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, అందరం కూడా మా యొక్క అభ్యర్థిని వినతి పత్రంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం.